వెంబడించుచుంటిని ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని నా మరణ రోదన ఆలకించుమో ప్రభు మరల నన్ను నూతనముగా చిగురు వేయని నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము Sunday
నడుపుకోవడానికి కృప చూపించండి నాయన. యేసయ్యా యేసయ్యా అయ్యయ్య తండ్రి మీ వందనాలు, స్తుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. సహాయం చేయండి, బలపరచండి, రక్షించండి తండ్రి. రాకపోకల్లో మీరు ఉండండి, క్షేమాన్ని దయచేయండి, వారు ఆశించిన ఫలాన్ని వారు అనుగ్రహించండి తండ్రి. మీకు ఇంకనూ ప్రభా ఎవరైతే ఆశపడుచున్నారో అయ్యయ్యా ప్రభా, ఆశపడిన ప్రతి ఒక్క హృదయాన్ని తృప్తిపరచండి నాయన. నాయన తండ్రి మీకు వందనాలు. కొందరికి గృహాలు లేక బాధపడుచున్నారు తండ్రి, మంచి గృహాలను దయచేయండి ప్రభా. తండ్రి మీకు అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి సహాయం చేయండి నాయన. యేసయ్యా మీకు వందనాలు, స్తుతులు స్తోత్రం 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 తండ్రి. జీవగల దేవుడా మీకు వందనాలు తండ్రి. మహోన్నతుడా మీకు వందనాలు తండ్రి. సర్వోన్నతుడా మీకు వందనాలు ప్రభా. మా రాష్ట్రాన్ని మా దేశాన్ని కాపాడండి నాయన తండ్రి. రాబోతున్న ఎలక్షన్స్ లో నాయన ప్రభా మంచి ప్రభుత్వాన్ని మాకు దయచేయండి ప్రభా. అయ్యా ఘనత మహిమ ప్రభావము మీకు ఆరోపించుకోండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఉన్న అపార్ట్మెంట్ కాడ నాకు బండిలో ఖాళీగా ఉంటున్నాను. దానివల్ల అనిపిస్తుంది దేవుడు నాకు ఒక ఆలోచించాడు. నేను షాప్ ఏదైనా పెట్టుకోవాలనిపించింది. అక్కడ కొత్త కొండాలని పుచ్చకాయ వ్యాపారం పెట్టాను. మన షాపు పాస్టర్ ఫోన్ చేసి నెక్స్ట్ ప్రార్థన చేశారు. ఆ షాప్ బాగా ఆగాలి సరే సాక్షి దేవుడు కానీ సీట్లు రావడం గొప్పతనం కాదు, కానీ వాడు మంచిగా అక్కడ ఉండడానికి ట్రై చేయాలి. గొడవలు అవుతున్నాయని కొమ్మలు కూడా పిట్లు కట్టి మీటింగ్ మీటింగ్ ఇంటికి రాలేడు. నా బాధపడి చాలా నొప్పి బాగా తగ్గింది, మళ్ళీ ఎక్కువ. మన ఇంటికి మిలిటరీలో సీట్ రావాలి, అది వచ్చే నెల 5 కావాలి, 6 తారీఖు సీట్ రావాలని సంఘ కాపరికి, అమ్మగారికి, సంఘములకు, సంఘ పెద్దలకు నా వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మరి పోయిన సోమవారం మేము కార్మికులను రిజిస్ట్రేషన్ పోయినాము. రిజిస్ట్రేషన్ పోతే అందులోపల్ని బాబు అక్కడే ఉన్నా కానీ మరి హాస్పిటల్ పని ఉందని ఆ సర్టిఫికేట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు హాస్పిటల్ కానీ హాస్పిటల్ తిరిగి వస్తుంటే జ్వరం చాలా ఫుల్గా వచ్చింది. చాలా అంటే చాలా వచ్చింది. నాయన శాత అయితే లేదు, నాకు బస్సులో ఉన్నా, నాకు ఏమైతే లేదు. ఏడ్స్ కూడా ఫోన్ చేసినాను. ఎట్లా పని ఉన్నప్పుడే ఏం చేయాలమ్మా, నేను దూరం అయితే ఉన్నా అని చెప్పి దానికి ఆలోచన ఏం తోయక ఆదివారం దగ్గర రిజిస్ట్రేషన్ కాదు అట్లా చెప్పి పోయి అట్లా నిలబడి ప్రార్థన చేసుకున్నాను. నేనైతే 250 కిలోమీటర్ల దూరం ఉన్నా. నాకు నీ కుమార్తె చూసేవాళ్ళు నేను నాని చూసేవాళ్ళకి మీరు అనుకుంటే నేను ఏం చేయలేము. ఆ పిల్లలకైతే జ్వరం అయితే ఇడ్చాలని చెప్పి నేను అక్కడే ఉండి ప్రార్థన చేసినప్పటికీ చేసి నాయన ఎట్లా చేసి ఇంటికి వెళ్ళిపోయి అని చెప్పి చెప్పినాక అయ్యగారికి ఫోన్ చేసిన. అయితే నేను ఎంత తీసుకొస్తాను అన్నప్పటికైనా సార్ ఎట్లా వస్తాను లేదా ఏమీ అని చెప్తే సర్లే ఎట్లా అని చెప్పింది సార్ కూడా. అయితే మనకి ఇంత గొప్ప కాపరి మనకి దేవుడు అనుగ్రహించినట్టు నాకైతే చాలా గర్వపడుతున్నాను. కొంతమంది అయితే వస్తుందో పోతుందో లాగా అనుకుంటుంది, కానీ సంఘాన్ని ప్రేమించి సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రేమించి సేవకులను మనకు దొరికినాడంటే నేను ఎంతో సంతోషపడుతున్నాను. అయినప్పటికీ దేవుడు మనకి ఇచ్చిన కాపర్ను బట్టి నేను ఎంతో రుణస్థులయ్యాను. మరి దేవుడు కృపను బట్టి మనకి ఇచ్చినాడు. అదేవిధంగా మరి పోయిన సంవత్సరం నేను కాదేవాలనుకున్నా, కానీ సంవత్సరం అంతా గడిచిపోయింది. నేను నా ఆలోచన మరి మనుషులతో చెడుతో కానీ ఆయన చిత్తానుసారంగా నడచడానికి నేను క్రియేట్ చేసుకున్నా. ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకున్నాను. అయినా నీవైతే మా అబ్బాయికి అయితే మరి ఇక్కడ పని దొరకడం లేదు కాబట్టి కార్ అయితే తీసుకోవాలని ఆలోచన మంచిదో చెడుతో నీవు ఆలోచన చేసి నీవు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోవాలి నేను ఆలోచన కలిగి ఉన్నాను. అయినా సంవత్సరం కానించి పేరు అయినప్పటికీ మరి అప్పుడు చిన్న కారు తీసుకోవాలనుకున్నా, కానీ దేవుడు లేట్ అయినప్పటికైనా మరి పెద్ద కారు ఇచ్చినప్పుడు దేవుడికి ఎంతో రుణస్థునేవారు నేను. కానీ మరి ఆ కారు కూడా మరి ఈ రోజుకి 21 రోజులు డెలివరీ అయ్యి ఆ రిజిస్ట్రేషన్ మనకి నెలంతా 11 సెలవులు వచ్చినాయి కాబట్టి లేట్ అయిపోయింది. అయినప్పుడే దేవుడు చిత్తం అది దానికైతే సంతోషపడుతున్నాను. దేవుడు ఎప్పుడు ఏం కలిగిస్తాడో అప్పుడే కలిగిస్తాడు కనుక
ఆలోచన కలిగి ఉండాలా, మరి నిబ్బరం కలిగి ఉండాలని మనం అందరం కూడా అదే విధంగా ఉండాలా. ఇచ్చిన కాలం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. మరి ఈరోజు చక్కగా మరి సంఘాల్లో మనమందరం కూడి దాని నిమిత్తం ప్రార్థన చేసుకొని భోజనాలు చేయాలనే ఆలోచనతో, నాకు ఇచ్చిన తలంపుతో చిన్న భోజనాలు ఏర్పాటు చేసిన మీరందరూ కూడా సంతోషంగా తిని వెళ్ళిపోవాలి. మీ కీర్తి ప్రార్థనలో మరి మన అబ్బాయి కొరకు కానీ, డ్రైవింగ్ చేసే దాని నిమిత్తం కానీ, కారణం కంపెనీ విషయంలో కానీ మీరందరూ మీ వ్యక్తిగత ప్రార్థనలో పెట్టుకొని ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. మరి ఇంత గొప్ప అవకాశం మాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు. ఏ దాన్ని నడుస్తున్నావు నువ్వు ఆ దారి నడవాలి. నాతోటి నువ్వు పూజ చేసుకుంటే ఎట్లా అట్లా చేసుకోవద్దు కదా. మనం ఒక్కింట్లో ఉన్న వాళ్ళమే 2 దారిలు నడిస్తే ఎట్లా మనకు బాగుంటుంది కదా అని చెప్పి నేనంటే కూడా పోతున్నాను. కానీ నేను మాత్రం నాకు దేవుడు తీసేదంతా నేను మందిరానికి పోతా. మీరు అంటే రాకపోయింది, నాకు దేవుడు దారి చూపెట్టి నాకు మంచి ఆరోగ్యం ఇస్తుంది. ఇప్పుడు ఎందుకంటే నేను అంగన్వాడీ స్కూల్లో పని చేస్తాను. అక్కడ స్కూల్, ఇక్కడ ఇల్లు. నేను అక్కడ ఉంటానంటే మా కొడుకు ఒప్పుకుంటలేదు. నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు. నీతిని బట్టి పూర్ణ విశ్వాస్యతను బట్టి నీ శాసనములను నీవు నియమించింది. నా విరోధులు నీ వాక్యములు మర్చిపోవుదురు, కావున నా ఆసక్తి నన్ను భక్షించున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను, అయినను నీ ఉపదేశములను నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి. నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. ఈ మాటలు మన హృదయంలో భద్రపరిచి ఫలింపచేయుగాక. దయచేసి యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా ఉమ్. యెహోవాను సన్నిధించుము. యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములను ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకుము. దేనిని మరువకు. మరువకు. మంచి కాదు, ఇంకేదేదో అనుకుంటాం. ఇవి తర్వాత అన్నమాట. ముందు దేవుడు చేసిన మేలు ఏంటంటే మన పాపములను క్షమించాడు. హల్లెలూయా. దేవుడు చేసిన మేలు, మొదటి మేలు ఏంటి? ఈ ఫర్గివ్స్ అవర్ సిన్స్, మన పాపములను క్షమించాడు. గుర్తుపెట్టుకోవాలి. మనం పాపంలో కొట్టుకుపోవచ్చున్నాం, పాపమైన ఊపిలో మునిగిపోవచ్చున్న మనలను దేవుడు తన బాహువు చాచి పైకి లాగాడు. అదే నంబర్ 1 బెనిఫిట్ ఏమిటంటే నా పాపాలను దేవుడు క్షమించడం అనుకోవాలి. ఆ లెవెల్కి రావాలి మీ విశ్వాసం. ఈ పై మేము మా దేవుడైన యెహోవాకు మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసింది. అయితే మనం ఎటువంటి వారు అంటే తిరుగుబాటు చేసే మనుషులు. మనలో మంచి కొంచెం కూడా లేదు. గుర్తుపెట్టుకోవాలి. మనం ఏం చేసినాము? తిరుగుబాటే. నేను ఎప్పుడు చేశానంటే దేవుని సన్నిధికి రాకపోవడం తిరుగుబాటే, దేవునికి ప్రార్థన చేయకపోవడం తిరుగుబాటే. ఏంటి? మన ఇష్టానుసారంగా మనం తిరగడం తిరుగుబాటే, ఆయన మాట వినకపోవడం తిరుగుబాటుతనం. ఏం చేశారు? తిరుగుబాటు చేసేది. అయితే ఆయన కృపా క్షమాపణల గల దేవుడై ఉన్నాడు. దేవుడే. హల్లెలూయా. ఆయన చెప్పండి, ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. క్షమించే దేవుడు. మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు, మనల్ని శిక్షించలేదు, క్షమించండి దేవుడు. హల్లెలూయా. మరి దాన్ని బట్టి మీరు సంతోషించండి. హల్లెలూయా. అది గుర్తు పెట్టుకోవాలి. నువ్వు, నీ పేరు, నా పేరు ఎక్కడుంది? జీవగ్రంథంలో ఉంది. ఆయన పేరు పెట్టాడు నీకు, అప్పుడు తెలిసింది. ఆ పేరు పెట్టి పిలవగానే లేచి వస్తావు. ఈ పేర్లు కాదు, ఈ పేర్లు ఇక్కడే పోతాయి. 1 అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే
బట్టి దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు మన పాపములకు మనకు కలిగి ఉన్నది. క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అన్ని మన లేదు దేవుడు అన్ని క్షమిస్తాడు. మన పాపములను మనం పవిత్రులుగా చేయడు. మనం పాపం లేని వారమని చెప్పుకొని నీడలో మనలను మనమే మోసపుచ్చుకుందాము మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని నీడల ఆయన నమ్మదగిన దేవుడు, నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయడు. హల్లెలూయా. ఇకను ఎప్పటికీ జ్ఞాపకము చేసుకోనను అని ప్రభు చెప్పుచున్నాడు. ఫస్ట్ ఏం చేశాడు? మన పాపాలను క్షమించాడు. రెండోది నిన్ను నన్ను స్వస్థపరుస్తున్నాడు. నన్ను స్వస్థపరచలేదు దేవుడు అన్నవాడు చేయలేదు. ఇది తొందరగా వారికి సొమ్మశీలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. మరి ఎన్ని వాగ్దానాలు పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. పాతాళంలో నుండి అంటే మరణ మంచంలో నుంచి నన్ను బయటికి తీసుకొచ్చేసావు. నేను గోతిలోనికి దిగకుండా, నేను గోతిలో పడకుండా నీవు నన్ను బ్రతికించితివి. నువ్వు నన్ను బ్రతికించితివి. కటాక్షములను నీ కిరీటముగా ఉంచుచున్నావు. కరుణా కటాక్షములను కిరీటముగా ఉంచుచున్నావు. మంచి మంచి ఈవులతో తలంతులతో నిన్ను నన్ను తృప్తిపరుస్తాడు దేవుడు. క్షమాపణ, స్వస్థత, ఈ లోక సంబంధమైనటువంటి దీవెన. మూడోది ఈ లోక సంబంధమైన దీవెన. ఏమిటంటే ఎట్లాగ వస్తాయి ఈ లోక సంబంధమైన దీవెన? ఈ లోక సంబంధ దీవెన మొదటిగా మరి చూడండి 103:5 వచనంలో చూడమ్మా. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండును. మేలుతో నీ హృదయమును తృప్తిపరచు. నీ యొక్క హృదయం క్షమాపణ దొరికిన బిడ్డలకే కానీ ఇది మిగిలిన వారికి మేలు అని జ్ఞాపకం చేసి మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచు. ఫస్ట్ ఏం చేశాడంటే తన నమ్ముకున్న బిడ్డలకు క్షమాపణ ఇస్తాడు. తన నమ్ముకున్న బిడ్డలకు స్వస్థతనిస్తాడు. తన నమ్ముకున్న బిడ్డలకు పరిశుద్ధాత్మ దేవుడిని తోడుగా ఉంచాడు. మనల్ని ఒంటరిగా ఉంచలేదు. హల్లెలూయా. చూడండి యోహాను సువార్త 14:16 వచనము. యోహాను సువార్త 14:16 వచనము. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును. హల్లెలూయా. వాట్ యు నీడ్. ఆమేన్. నీకు ఏది అవసరం అది ఇస్తాడు, కానీ నీకు ఏది కావాలో దేవుడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. ప్రొవైడ్ చేసే దేవుడు. హల్లెలూయా. మరి మణి రాజు వారు చక్కగా మరి దాన్ని నడుపుకుంటూ వారి కుటుంబాన్ని నడుపుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూ మరి పైకి రావాలి. అంచెలంచెకి వెళ్ళారు పైకి. దేవుడికి ఉండాలి. హల్లెలూయా. దేవుడి కాపుదల ఉండాలి. దేవుడికి భద్రత ఉండాలి. అనేకమైన యాక్సిడెంట్లు అయిగా చెప్పినట్టు జరుగుతుంది. అని జాగ్రత్తగా ప్రభా మీరు ప్రారంభమయ్యేటప్పుడు ఏం చేయాలి? ప్రభా నా చుట్టూ మీరు ఉండండి ప్రభా, క్షేమంగా నేను వెళ్ళి రావడానికి నీ కాపుదల భద్రత నా చుట్టూ ఉంచమని ప్రతి ఒక్కరూ బండి మీద వెళ్ళేవాళ్ళు కూడా ప్రార్థన చేసుకుంటున్నారు. గడిచిన మా ప్రభుత్వం నుంచి మా ప్రభుత్వం ఆహారం నుంచి ప్రకృతి ఒడిలో కాపాడి తిరిగి మా ప్రభుత్వం మరొకసారి చేర్చుకునే జ్ఞానం కొరకు ఆయన నీకే అవును సరే ఇంతవరకు మమ్మల్ని సేవకమైన మందిరంలో నిలబెట్టుకొని చక్కని స్వరాల నుంచి పాటలు చూపి అదేవిధంగా మీ దాసుకి శిలో సత్వం పంచుకుని ఇచ్చినట్టు ప్రతి మాటలు ఆలోచించే వాక్యం మాకు అనుగ్రహించండి. ఆలోచన దయచేయండి. ఆయన తగిన ఆలోచనతో
తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని సంరక్షణ స్వస్థత సంపద వెండుగా మనకు ఆయన విశ్వాసం వచ్చిన సకల పరిశుద్ధులతో తోడుగా ఉంది కాపాడుగా ఆశీర్వాదం నరసింహ, నికోదేము, జయమ్మ, రాజు, దేవదానం, శృతి వారి కుటుంబానికి దేవుడు కొత్త కారుని ఇచ్చారు కాబట్టి వారు కృతజ్ఞతతో ఇచ్చిన విందును బట్టి అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. వారిని, కారుని, వారి కుటుంబాన్ని అంతటినీ దేవుడు కాచి కాపాడి దీవించి రక్షించునుగాక. ఆమేన్.